షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వినుపాక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి తరఫున ఉద్యమ నమస్కారాలు జైభీములు తెలియజేస్తూ, నా పేరు గుమ్మెర శ్రీనివాస్, నేను షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎస్సీ కులాలకు వారి దామాషా ఆధారంగా మండలానికి 2-3 ఎంపీటీసీలు ఉండేటి, జిల్లాకు 8 నుంచి వెళ్ళి 4-3 ఇట్లా జెడ్పీటీసీలు ఉండేటి. అలాంటి ప్రాతినిధ్యం కోల్పోవడం చేసింది. ఈ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పి 2023 అసెంబ్లీ ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోతున్న క్రమంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారి ఈరోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భంలో కలిసి ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయాన్ని మన ముందుంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోతా ఉంది. ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వారి తమాషా ఆధారంగా అవి నిర్వహించేటట్టుగా మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు అంటే 22వ తారీఖు రోజు మరి హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని చేయడం కోసము మేము సిద్ధపడతా ఉన్నాం. కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలను స్థానికంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే తిరుగుబాటు ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ప్రభుత్వానికి మరి హెచ్చరికలు తెలుపుతా ఉన్నాం.